గుడిమాత రోడ్లో గంగవరంలో తన అనుచరులు కోట్ల రూపాయలు చేసే భూములు కొట్టేశారు. ఇంకో పక్క ఇక్కడే పాపం బాధితున్నారు జనార్దన్ నాయుడు. కుప్పంలో క్వారీ ఉంది, గ్రెనైట్ ఫ్యాక్టరీ ఉంటే దాన్ని బలవంతంగా కబ్జా చేశారు. కబ్జా చేసి వాళ్ళు అనుభవించి కడాన బిల్లు అయినా పంపించారు, ఎలక్ట్రిసిటీ కరెంటు బిల్లు. రేపు కూడా మీ బతుకది, మీ ఇల్లు కబ్జా చేసి ఆ ఇంటికి అయ్యే కరెంటు బిల్లు మీకు పంపిస్తారు. ఇలాంటి దుర్మార్గుడు కావాలా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇక్కడ మీరు చూస్తే వైసీపీ అక్రమాలు ప్రశ్నిస్తున్నారని ముగ్గురు విలేకరులు, ఆంధ్రజ్యోతి, రాజ్ న్యూస్, స్వతంత్ర టీవీ ముగ్గురు పైన దాడి చేసి తిరిగి వాళ్లపైన కేసులు పెడితే తెలుగుదేశం పార్టీ వాళ్ళకి రక్షణగా వెళితే వాళ్లపైన కూడా కేసులు పెట్టారు ఈ పోలీసులు. నేను ఒకటే చెప్తున్నా, ఇప్పుడు ఎన్నికల కోడ్ వచ్చింది, ఎలక్షన్ కమిషన్ ఉంది, ఎన్నికలు అవుతానే వచ్చే ప్రభుత్వం ఏది తమ్ముళ్ళు? అన్ని సర్వేలు ఘోషిస్తున్నాయి 22, 23 ఎంపీలు మనమే గెలుస్తామని. నా ప్రయత్నం 24, 25 గెలవాలని. మొన్నటి వరకు అన్నాడు వైనాట్ కుప్పం అన్నాడు, ఇప్పుడు సవాలు విసురుతున్న పలమనేరులో వైనాట్ పులివెందల. తమ్ముళ్ళు ఎన్నికలకు వచ్చారు కదా మీరు, వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు వచ్చారు కదా మీరు, ఇప్పుడైనా చెప్పాలి కదా మీరు వివేకాన్ని ఎవరు చంపారయ్యా? ఎవరు చంపారు వివేకాన్ని చెప్పి ఓటు అడగండి. లేకపోతే ఓటు అడిగే హక్కుందా వీళ్ళకు? తమ్ముళ్ళు రేపు మీ బాబాయ్ గీత కూడా ఏమవుతుందో ఒకసారి ఆలోచించుకోండి. దుర్మార్గులకు అధికారం ఇస్తే, పాముకు పాలు పోస్తే తిరిగి కాటేస్తుంది. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అందుకనే ఇవన్నీ ఒక ఎత్తు అయితే, నిన్న మీరు చూస్తే 5 ఏళ్లలో అహంకారంతో విధ్వంసాన్ని చేసి అవినీతితో పాలన చేస్తూ రేపు డబ్బులు పంపిస్తారు, అప్పుడే పంపించేశారు. ఓటుకి 10,000, 20,000 కూడా పంపించేస్తారంట. ఓటుకు అమ్ముడు పోతారా మీరు? మోసపోతారా మీరు? మీ అవినీతి డబ్బులు మాకొద్దని చీకొట్టమని మరొకసారి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. చేస్తామంటే ధైర్యంగా చప్పట్లు కూడా చెప్పండి, మేము చేస్తామని. ఆ డబ్బుల వల్ల మన జీవితాలు మారవు. 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు దోచుకోవడం కంటే 100 రూపాయలు సంపాదించే మార్గం చూపించే పార్టీ తెలుగుదేశం పార్టీ. దానికి ముందుకు రావాలి. నిన్ననే మీరు చూశారు 2 సంఘటనలు. కాకినాడ శివాలయంలో పూజారిపై వైసీపీ నేత దాడి. కడాన పూజారులు కూడా వదిలిపెట్టడం లేదు, మళ్ళా దాన్ని రాజీ చేస్తారు. అంటే కొట్టడం, తిట్టడం, దూషించడం, బయట వస్తే రాజీ చేయడం, రాజీ అయిన తర్వాత మళ్ళా వాళ్ళని ఏం చేయాలో చేసేయడం. మా తమ్ముడు గొడ్డలతో ఎక్కడికి పంపించాలో అక్కడ పంపించేయడం. ఇంకో పక్క ఒంటిమిట్ట నేను చెప్పాను, సుధాకర్ ఫ్యామిలీ మీ రికార్డులు సేఫ్ కాదు, మీ ఇంట్లో ఆడబిడ్డలకు రక్షణ లేదు. అందుకే నేను ఒకటే కోరుతున్నా, మన ఆస్తులకు రక్షణ లేదు, మన ప్రాణాలకు రక్షణ లేదు, మన భవిష్యత్తుకు భరోసా లేదు. అలాంటి ప్రభుత్వానికి ఓటే